అందరికీ నమస్కారం అండి. మా వీడియో వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా లోతైన ఆత్మీయమైన క్రొత్త మంచి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పునరుత్థాన దినం లేదా రెజరెక్షన్ డే. పునరుత్థాన దినం లేదా రెజరెక్షన్ డే, దీనినే ఈస్టర్ డే అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పునరుత్థాన దినం అనేది సాధారణంగా ప్రతి సంవత్సరము మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 మధ్య వచ్చే వసంత ఋతువు తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత గల మొదటి ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈస్టర్ డే లేదా పునరుత్థాన దినం లేదా రిజరెక్షన్ డే అనేది దాని తేదీ మారుతూ ఉంటుంది. పునరుత్థాన దినాన్ని ఆధారం చేసుకొని 40 రోజుల లెంట్ డేస్లోని భస్మ బుధవారాన్ని, మట్టల ఆదివారాన్ని, పరిశుద్ధ వారాన్ని, ఆదేశ గురువారాన్ని, మంచి శుక్రవారాన్ని నిర్ణయిస్తారు. ఈస్టర్ డే లేదా పునరుత్థాన దినం అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తం శిలువ మరణం పొందడం ద్వారా మొదలవుతుంది. పరిశుద్ధ గ్రంథంలోని కొత్త నిబంధనలోని మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 28వ అధ్యాయము 20వ వచనం వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుండి 16వ అధ్యాయము 20వ వచనం వరకు, లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం నుండి 24వ అధ్యాయము 53వ వచనం వరకు, యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుండి 21వ అధ్యాయము 25వ వచనములలో పరిశీలించి గమనించినట్లయితే ఈ సువార్తలలో 3 ప్రాముఖ్యమైన విషయాలను చూడవచ్చు. మొదటిది యేసుక్రీస్తు వారి సమాధి, రెండవది యేసుక్రీస్తు వారి పునరుత్థానం, మూడవది యేసుక్రీస్తు వారి సందేశం. మొదటిది యేసుక్రీస్తు వారి సమాధి. యేసుక్రీస్తు వారు శిలువ శిక్ష అనుభవించి మరణించిన తర్వాత ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు యేసు శిష్యుడుగానున్న అరిమతయీయ యోసేపు అను ఒక ధనవంతుడు ఉండెను. ఈయన యూదుల పట్టణమునకు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. అరిమతయీయ యోసేపు పిలాతునొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు వారి దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపమని ఆజ్ఞాపించెను. యేసును సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. యోసేపు ఆ దేహంను తీసుకొని బోలముతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు ఎత్తు తెచ్చి ఆ సుగంధ ద్రవ్యములను యేసు దేహంను పోసి దేహాన్ని శుభ్రమైన నారబట్టతో చుట్టి తన కొరకు తాను రాతిలో తొలిపించుకొనిన అందులో అంతకు ముందు ఎవడునూ ఉంచబడలేని కొత్త సమాధిలో యేసు దేహాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభుల వారి దేహము లేఖనము ప్రకారము ధనవంతుడైన యేసు శిష్యుడు అరిమతయీయ యోసేపు తన కోసం ఏర్పాటు చేయించుకొనిన సమాధిలో యేసు ప్రభుల వారి మృతదేహాన్ని ఉంచబడినట్లుగా చూడవచ్చు. లేఖనం ప్రకారము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం, అతడు మరణమైనప్పుడు ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. రెండవది యేసుక్రీస్తు వారి పునరుత్థానము. యేసుక్రీస్తుల వారు మరణం నుండి తిరిగి సమాధి నుండి లేచిన సంఘటనను పునరుత్థానం అంటారు. సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పాను కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయును ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురు. మీ చేతనైనంత మటుకు సమాధి భద్రము చేయమని చెప్పగా వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి
రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండి అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియయు వచ్చి ఆయన కొరకు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు కొని సమాధిని చూడవచ్చిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండెను. ఆ రాయి ఎంతో పెద్దది. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశవంతమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. అప్పుడు ఆ స్త్రీలు భయపడిరి. ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళియున్నాడు. అక్కడ మీరు చూతురు అని చెప్పి, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని అనగా, వారాయన మాటలను జ్ఞాపకం చేసుకొనిరి. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీయు యేసు ప్రభుల వారిని శిలువ మరణ శిక్షకు అప్పగించిన యేసు శిష్యుడు ఇస్కరియోతు యూదా ఉరి వేసుకొని చనిపోగా మిగిలిన 11 మంది శిష్యులకును కక్కిన వారికి తెలియజేసిరి. కాబట్టి పేతురును, యేసు ప్రేమించిన మరొక శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి వచ్చి నారబట్టయు తలరుమాలు పడియుండుటయు చూచిరి. అయితే మగ్దలేని మరియ సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఆమె సమాధి లోపలికి వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండి కనపడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడగగా, ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన తోటమాలి అని భ్రమపడెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన ఆయన వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితినని నాతో ఈ మాటలు చెప్పెనని ఆయన శిష్యులకు తెలియజేసెను. యేసుక్రీస్తు వారు 7 సార్లు దయ్యములను వదిలించబడిన మగ్దలేనే మరియకు మొట్టమొదట ప్రత్యక్షమయ్యను. కావలివారు ఉదయమున పిలాతునొద్దకు వెళ్ళి జరిగిన విషయమంతయు తెలియజేసిరి. కానీ జనమునకు జరిగినది చెప్పవద్దని కావలి వారికి ప్రధాన యాజకులు, పరిసయ్యులు ద్రవ్యమును ఇచ్చిరి. కీర్తనలు 88వ అధ్యాయము 11వ వచనం. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? 3వది యేసుప్రభుల వారి సందేశం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొరొక్కిరి గాని కొందరు సందేహించిరి. మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడండి, నన్ను పట్టి చూడుడి.
అని ఆయన తన శిష్యులకు చేతులు పాదములను వారికి చూపెను. అయితే యేసు వారితో, పరలోకమందును భూమి మందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసము ఇవ్వుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని వారితో చెప్పెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను దావీదు కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడిన అన్నీయు నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరల తనను ప్రత్యక్షపరచుకొనెను. సముద్రములో సీమోను పేతురు కొందరు శిష్యులు చేపల వేటకు వెళ్ళిరి, కానీ వారికి చేపలు పడలేదు. తర్వాత యేసు వారికి ప్రత్యక్షమై వారితో పాటు దోణిలో ఎక్కెను. అప్పుడు మరల చేపల వేటకు శిష్యులు వెళ్ళిరి. అప్పుడు యేసు ఉండెను గనుక వారితో పాటుగా ఎక్కువ చేపలు పడెను. యేసు తన శిష్యులకు 3వసారి ప్రత్యక్షమయ్యెను. సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనగా, అవును ప్రభువా అనెను. యేసు ప్రభుల వారు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆయన బేతనీయ వరకు శిష్యులను తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. శిష్యులు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. అలాగే వారు సువార్తను వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ దేవుని మహిమ ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేసి మరిన్ని క్రొత్త మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.